డ్రగ్స్ లింకులపై ఇవాళ హీరోయిన్ చార్మిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి విజయ్. ఇప్పటికే 10 దాటింది కాబట్టి ఆల్రెడీ ప్రశ్నలు వాళ్ళు కురిపిస్తూ ఉండుంటారు. బట్ లోపల ఉన్న ఇంట్రాగేషన్ కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ విజయ్? అంటే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది కానీ ముందుగా ఆమెకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అడుగుతున్నారు. ఎక్కడి నుంచి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో వచ్చారు, ఎప్పటి నుంచి కొంతతో పరిచయం ఉంది, పూరి జగన్నాథ్తో పరిచయం నుంచి మొదలు పెడితే కెల్విన్తో సంబంధాల వరకు అన్నింటినీ కూడా ప్రైమరీగా అడిగిన తర్వాత సిద్ధ దగ్గర సాక్ష్యాలను చూపెడుతూ వాళ్ళు ఇంట్రాగేషన్ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇంటర్నల్గా మాత్రం ఆ నలుగురు అధికారుల మహిళా అధికారులు చార్మి చుట్టూ కూర్చుంటే మిగతా ఇద్దరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సిట్ అధికారులు శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరు శ్రీనివాసులు కూడా ఈ నలుగురు ఆఫీసర్లకు అసిస్ట్ చేస్తుంటారు. వీళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే ఇస్తారో ఆ అధికారులు అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటారు. హైకోర్టు అబ్జర్వేషన్లో ఉన్న ఇష్యూ కాబట్టి, హైకోర్టులో ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ కాబట్టి వీడియో ఆడియోగ్రఫీ ద్వారా మొత్తం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అడిగిన తర్వాత ఆమె దగ్గర నుంచి వీడియో ఆమె చెప్పే సాక్ష్యాలన్నీ కూడా వీడియో ద్వారా రికార్డ్ చేస్తున్నారు. ఇదంతా ఇట్లా ఉంటే ఒక మొబైల్కి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సిట్ అధికారులు దగ్గర పెట్టుకున్నారు. చార్మి దాదా అని చెప్పి కెల్విన్ మొబైల్లో సేవ్ అయినటువంటి నెంబర్ ఆ స్క్రీన్ షాట్తో పాటుగా ఆ కన్వర్జేషన్ సంబంధించిన కాపీస్ అన్ని కూడా దగ్గర పెట్టుకున్నారు. ఆమెకు చూపెడతారు ఈ మొబైల్ నెంబర్ మీదా కాదా, ఈ మొబైల్ నెంబర్ ఎందుకు ఆయన మొబైల్లో సేవ్ అయ్యింది, ఆ మొబైల్ నుంచి వచ్చినటువంటి కాల్స్ చూపెడతారు. ఆ వాట్సాప్ చాట్ అబ్జర్వేషన్ అంతా కూడా కన్వర్జేషన్ అంతా కూడా వాళ్ళకి ప్రింట్అవుట్ రూపంలో ఉంది కాబట్టి అవన్నీ కూడా చూపెడతారు. ఆ తర్వాత చార్మి ఎటువంటి విషయాలు చెప్తుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్ వెనకాల ఎవరెవరు పనిచేశారు, ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడికి వచ్చినటువంటి కెల్విన్ ఏ రకంగా వ్యవహరించాడు, నిజంగా ఆ పార్టీలో డ్రగ్స్ సప్లై జరిగిందా లేదా, ఇంత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతారు. దాదాపు 100కు పైగానే చార్మిని క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైన తర్వాత ఈ అంటే దఫల వారీగా అంటే ఒక 2 గంటల విచారణ తర్వాత ఆమెకు మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత ఈ రకంగా 10 to 5 వరకే టైం ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా ఏ అంశాలు బయటకు వస్తున్నాయి, ఏ విషయాల్లో అడిగి తెలుసుకుంటున్నది కూడా వీడియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేసి అంతా కూడా పెట్టుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభమైంది. ఇంకా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఉన్న అనుమానాలన్నింటినీ కూడా సిట్ అధికారులు అయితే నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. మనం చూడవచ్చు ఒక్కసారి అంతకు ముందు చార్మి ఆబ్కారీ ఆఫీస్కి చేరుకునేటప్పుడు ఉన్న హడావిడి మనం చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు ఉన్నారు, ఆమె వెనకాల బౌన్సర్లు ఉన్నారు. కానీ మీడియా కూడా ఫోకస్ పెట్టడంతో ఆమె ముందుకు వెళ్ళేటప్పుడు అంతకు ముందు వరకు వచ్చిన లాయర్ వెనక్కి వెళ్ళిపోయారు. సో విష్ణువర్ధన్తో పాటు ఆమె కారులో దిగారు. అయితే విష్ణువర్ధన్ మాట్లాడుతూ ఏవైనా నిజాలు కంపల్సరీ సిట్ అధికారులు అడిగిన వాటికి సమాధానాలన్నీ చెప్పుకుంటూ రమ్మని, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని ఒక భరోసా ఇచ్చే విధంగా అక్కడి వరకు వచ్చారు. ఆ తర్వాత ఆయన విరుదిరిగారు. సో ఎదురైన మీడియాకి ఆమె నమస్కారం చేస్తూ లోపలికి వెళ్ళారు. చాలా ధీమాగా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. కానీ ఆ ధీమా లోపల ఎంతవరకు ఉపయోగపడుతుందా అనేది చూడాలి. సిట్ అధికారులు చాలా కీలకమైన ప్రశ్నల్ని ఈరోజు చార్మిని సంధించబోతున్నారు. చార్మి దాదా అని కెల్విన్ తన మొబైల్లో చార్మి మొబైల్ పేరుని సేవ్ చేసుకున్నాడు. సో దాదా అనేది జనరల్గా మనం ఏదైనా ఒక కేసులో ఒక డాన్ లెవెల్లో ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో ఎంతవరకు ఇమ్మెన్స్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది, అంత క్లోజ్నెస్ ఉందా? పూరి జగన్నాథ్, చార్మి, సుబ్బరాజు, శ్యామ్కే నాయుడు వీళ్ళంతా ఒక బ్యాచ్ కాబట్టి పూరి జగన్నాథ్ ద్వారా పరిచయం అయ్యాడా, లేకపోతే అంతకు ముందే కెల్విన్తో పరిచయం ఉందా? ఉంటే అది ఎలాంటి పరిచయం, ఎక్కడి వరకు వెళ్ళింది, డ్రగ్స్ డీలర్స్కి సంబంధించి ఏవైనా ఆ కోణంలో ఉండబోతున్నాయనేది మనం చూడాల్సింది. సో కెల్విన్ విచారణలో చార్మితో ఉన్న సంబంధాలపై కీలక సమాచారాన్ని రాబట్టారు కాబట్టి ఇప్పుడు చార్మి ఇంట్రాగేషన్లో ఏ క్వశ్చన్స్ వేయబోతున్నారు, ఎలాంటి ఆన్సర్ ప్రస్తుతం చార్మి ఇవ్వబోతోంది అనేది మనం చూడాల్సింది.